బిగ్ బాస్లో అయితే ఈ వీక్ నామినేషన్ నుంచి ఎవరెవరు సేవ్ అయ్యారు అనే విషయాన్ని అయితే ఈ వీడియోలో చూద్దాం. అన్ని సీజన్లు ఒక ఎత్తు అయితే ఈ సీజన్ ఒక ఎత్తు అనే చెప్పాలి. ఈసారి నామినేషన్ ప్రాసెస్ అయితే చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశారు. అయితే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ 6 టీమ్గా అయితే డివైడ్ చేశారు. డిమాన్ పవన్ అయితే సంచాలకుగా ఉన్నారు. ఇంకా ఎవరెవరు ఏ టీమ్స్ అంటే తనుజ భరణి ఒక టీము, అలాగే ఇమాన్యుల్ సంజన ఒక టీము, దివ్య సుమన్ శెట్టి ఒక టీము, అలాగే హరీష్ ఫ్లోరా ఒక టీము, రీతు చౌదరి పవన్ కళ్యాణ్ ఒక టీము, అలాగే శ్రీజ రాము రాథోడ్ అయితే ఒక టీము. ఈ వీక్ అయితే నామినేషన్ నుంచి తప్పించుకొని ఇమ్యూనిటీ పొందడానికి ఇచ్చిన టాస్క్ ఏంటంటే కొన్ని స్క్వేర్ బాక్స్ లాగా అయితే పెడతారు. అవన్నీ పగలగొట్టి పైన అయితే 3 స్టార్స్ అయితే పెడతారు. ఆ స్టార్స్ అయితే తెచ్చి ఎవరైతే కింద ఉన్న బొట్లో వేస్తారో వాళ్ళే విన్ అయినట్టు. ఇంకా ఫస్ట్ అయితే ఇమాన్యుల్ సంజన అలాగే దివ్య సుమన్ శెట్టి వీళ్ళైతే పార్టిసిపేట్ చేశారు. అయితే ఈ టాస్క్లో సుమన్ శెట్టి సంచలనం సృష్టించారనే చెప్పాలి. సంజనాని ఇమాన్యుల్ని దాటుకొని అయితే ముందుకు వెళ్ళారు. మొత్తానికైతే ఈ టాస్క్లో సుమన్ శెట్టి గెలిచి సంజనకైతే చొక్కలు చూపించాడనే చెప్పాలి. ఇంకా రెండో రౌండ్ అయితే భరణి గారు, తనుజ అలాగే హరీష్ ఫ్లోరా వీళ్ళైతే పార్టిసిపేట్ చేశారు. తర్వాత అయితే రీతు చౌదరి, పవన్ కళ్యాణ్ అలాగే రాము రాథోడ్, శ్రీజ అయితే పార్టిసిపేట్ చేశారు. వీళ్ళలో కూడా ఎవరు గెలవలేదు. ఇంకా తర్వాత అయితే భరణి గారు అయితే తన ఇమ్యూనిటీ అయితే తనుజకి ఇచ్చేస్తారు. ఫైనల్ రౌండ్లో అయితే తనుజ, సుమన్ శెట్టి, దివ్య, ఫ్లోరా వీళ్ళు నలుగురు అయితే పార్టిసిపేట్ చేశారు. తనుజ, సుమన్ శెట్టి అయితే ఒక టీము, వీళ్ళిద్దరు టీము గెలిచింది. ప్రెజెంట్ ఈ వీక్ అయితే నామినేషన్ నుంచి తనుజ అలాగే సుమన్ శెట్టి అయితే సేవ్ అయ్యారు.